अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन सदक़ल्लाहुल अज़ीम। సర్వలోక నియామకుడు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ సోదర మహాశయులారా, నేను ఈరోజు మీ ముందు అల్లాహ్ అంటే ఏమిటి, దేవుని యొక్క నామాల ఘనత ఏమిటి, దీనికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయులారా, సూర ఫాతిహాలోని మొదటి వాక్యం నేను మీ ముందు పఠించడం జరిగింది. సమస్త లోకాల ప్రభు అయిన దైవానికే సమస్త స్తోత్రములు అని దీని యొక్క అనువాదం ఉంది. సోదర మహాశయులారా, దేవుని యొక్క జాతి నామం ఏదైతే ఉందో అల్లాహ్, ఈ అల్లాహ్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే అల్ ప్లస్ ఇలాహ్. అల్ అంటే పూర్తి, కంప్లీట్, సమస్తము. ఇలాహ్ అంటే ఆరాధనలకు అర్హుడు, సమస్త ఆరాధనలకు అర్హుడు. ఎందుకంటే ఈ సృష్టికి మూలమైన ఆయనే సమస్త స్తోత్రాలకు అర్హుడు. కానీ సృష్టించబడిన ఏ జీవరాశి అయినా, ఏ వస్తువు అయినా కానీ స్తుతికి, స్తోత్రానికి అర్హత ఉండదు. ఎందుకంటే సృష్టికి మూలాకారకుడైన ఆయన కాబట్టి ఆయనకు 99 సుందరమైన గుణనామాలు కూడా ఉన్నాయి. ఖురాన్ మనం పఠించినప్పుడు, హదీసులు మనం పఠించినప్పుడు ఈ 99 నామాలు ఏవైతే ఉన్నాయో ఖురాన్ వాక్యాల చివరలో వస్తూ ఉంటాయి. కరీం, సమీర్, బసీర్, గఫూర్, రహీం, తవ్వాబ్, ముతకబ్బిర్, ఇటువంటి దైవ నామాలు ఖురాన్ వాక్యాల చివరిలో వస్తూ ఉంటాయి. ఈ వాక్యాలు చదివిన ద్వారా మనము దేవుని యొక్క గుణగణాలు, శక్తి, సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము అర్థం చేసుకునే దానికి అవకాశం ఉంది. కానీ చాలామంది దైవాన్ని పోలికలు చేస్తూ అర్థమయ్యే విధంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకోసమే ఖురాన్లో లైస కమిస్లిహి షైయున్ ఫిల్ అర్ది వలా ఫిస్ సమా, భూమిలో కానీ ఆకాశంలో కానీ దైవాన్ని పోలినది లేదు కాబట్టి వేటిని కూడా, దేన్ని కూడా దైవంతో మనం పోల్చలేము. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఉనికిలోకి వచ్చేది, తర్వాత అంతమైపోయేదే కాబట్టి. కానీ కారుణ్య ప్రభు అయిన దైవం యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అంటే ఉనికిలో లేని దాన్ని ఆయన తీసుకుని వస్తాడు, ఉన్న దానిని ఉనికిలో లేకుండా చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఆయనకు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎటువంటి అవసరమైనప్పటికీ మనందరి సృష్టికర్త, సృష్టికి కారణభూతుడైన దైవము ఆయన్ని అర్థం చేసుకోవడము మనకు సాధ్యం కాదు. కాబట్టి మన ఆలోచనలు, తెలివితేటలు, మన అనుభవము ఒక పరిధికి లోబడి ఉన్నాయి. కాబట్టి మనకు ఎటువంటి అవసరం కలిగినా కానీ దైవం పైనే ఆధారపడాలి, దైవాన్నే నమ్ముకోవాలి, దైవాన్నే విశ్వసించాలి. కానీ చాలామంది ఈ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, గుణగణాలు తెలియని కారణంగా మనలాంటి మానవులను, పాములను, పుట్లను, చెట్లను, చేమలను దైవాలుగా భావించి అక్కడపై ఫల పుష్పాలు ప్రసాదించి, కానుకలు ఇచ్చుకొని, రకరకాల మొక్కుబడులు మొక్కుకొని తాము నమ్మిన విధంగా, కోరుకున్న విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము ఖురాన్లో ఆయన శక్తి సామర్థ్యాల గురించి తెలియజేశాడు. ఆయన చేయగలిగే పనులు, ఇతరులు చేయలేని శక్తి సామర్థ్యాలు ఎన్నో తెలియజేయడం జరిగింది. ఓ మానవులారా, మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన సృష్టికర్తని ఆరాధించండి, తద్వారా మీరు సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పుగా చేసి, ఆకాశాన్ని కప్పుగా చేసి, పైనుండి వర్షాన్ని కురిపింపజేసి, రకరకాల పంటలు పండే ఏర్పాటు చేసి, మీకు ఉపాధి ఏర్పాటు చేసిన వాడు ఆయనే. ఈ విషయం మీకు తెలిసినప్పుడు ఆయనకు సాటి సమానము ఎవరిని కల్పించగాకండి అంటాడు. అంటే మనకు ఏదైతే ఉపాధి కలుగుతూ ఉందో, వర్షం కురిపించేవాడు కానీ, ఒకే భూమిలో ఒకే నీరుతో రకరకాల పంటలు పండించేవాడు దైవం కాకుండా వేరొకరు ఎవరైనా ఉన్నారా? మరి ఉంటే ఎవరో వారిని పిలవండి. ఒక దోమ రెక్కను తయారు చేయమనండి, ఒక చీమను తయారు చేయమనండి. ఎప్పటికీ కూడా చేయలేని చెప్తూ దేవుని యొక్క గుణగణాలు, శక్తి సామర్థ్యాలు తెలియజేయడం జరిగింది. ఆయన అద్వితీయుడు, రెండు కానివాడు, అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఆయనకు ఎవరి అక్కర లేదు, ఆయన ఎవరికి జన్మించలేదు, ఆయన ఎవరికి జన్మనివ్వలేదు. అంటే ఆయనకు తల్లిదండ్రులు లేరు, సంతానము లేరు, ఆయనకు సాటి సమానము ఎవరూ లేరు. అంటే ఈరోజు మనం ఎవరినైతే సమాజంలో చూస్తూ ఉన్నామో, ప్రజలు ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నారో
వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు. వారందరూ కూడా అలసిపోయేవారు, అన్న పానీయాలు తీసుకునేవారు. వాళ్ళందరూ కూడా చనిపోయారు. వారందరికీ కూడా భార్య బిడ్డలు ఉన్నాయి. అంటే ఇటువంటి అక్కర ఉండేవాడు, అలసిపోయేవాడు, అన్న పానీయాలు తీసుకునేవాడు, నిద్రించేవాడు దైవం కాలేడు. పుట్టేవాడు గిట్టేవాడు దేవుడు కాదు. ఆది అంతం లేనివాడు మాత్రమే, చావు పుట్టుకలు లేనివాడు మాత్రమే దైవం అవుతాడు. మనం ఏదైతే ఏ దేశాల్లోనైతే గొప్ప గొప్ప దైవాలుగా అని మనం వింటున్నామో, ఇతిహాసాలు కథలు ఏవైతే విన్నామో, వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు. ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నారు. వేల మంది ఉంపుడుగత్తెలు ఉన్నారు. వాళ్ళు నాట్యం ఆడినారు, తిన్నారు, పడుకున్నారు. అందుకోసమే ఆయతల్ కుర్సీలో సకల చరాచర సృష్టికి మూలాధారమైన ఆయన నిత్యుడు, సజీవుడు, అనంతుడు. అంటే ఆయనకు ఆది అంతం లేదు, నిత్యం ఉండేవాడు. మన మాదిరి 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత పుట్టేవాడు గిట్టేవాడు కాదు, నిత్యం ఉండేవాడు. అనంతుడు అంటే మన మాదిరి ఒక 6 అడుగులు 5 అడుగులు శరీర దారుఢ్యం కలిగి ఇన్ని సంవత్సరాల తర్వాత చనిపోయేవాడు కాదు. అనంతుడు అంటే మన చూపు ఆనదు. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేది కూడా మనము చూడలేము. ఎందుకంటే మన కంటి చూపు ఒక పరిధి అనేది ఉంది అన్నమాట. మన వినికిడికి ఒక పరిధి అనేది ఉంది. మన ఆలోచనకు ఒక పరిధి ఉంది. కాబట్టి ఆయన అనంతుడు, ఆయన నిద్రపోడు, ఆయనకు కునుకు రాదు. ఇవన్నీ ఏమిటి? బలహీనతలు. ఈ బలహీనతలకు ఆ సృష్టికర్త అతీతుడు. సకల ఆరాధనలకు అర్హుడైన అల్లా ఎవడైతే ఉన్నాడో, పుట్టడం కానీ, గిట్టడం కానీ, నిద్రపోవడం కానీ, అలసిపోవడం కానీ, ఇటువంటి బలహీనతలకు ఆయన అతీతుడు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే. మనం జీవించి ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకుంటాం ఇది నా ఆస్తి, ఇది నా పొలము, ఇది నా గృహము, నా కుమారుడు, ఇవి అనేసి. వాస్తవానికి అందరి యజమాని భూమి ఆకాశము, వాటిలో ఉన్న జీవరాశులు కానీ, మానవులు కానీ అందరి యజమాని కారుణ్య ప్రభు అయిన దైవం ఒక్కడే. చాలా మంది మోసపోతున్నారు. ఇక్కడ మనం ఏం చేసుకున్నా చెల్లుబాటు అవుతుంది, అక్కడ మాకు సిఫారసు చేస్తారు అని. అందుకోసమే నా సమ్ముఖంలో సిఫారసు చేయగల వాడెవడు అంటే వారిని భయపడే విధంగా తెలియజేస్తున్నాడు. ఆయన అనుమతించిన వారు మాత్రమే సిఫారసు చేయగలుగుతారు, కానీ అందరూ సిఫారసు చేయలేరు. బాహ్యంగా ఉన్నదాయిని ఎరుగును, గుప్తంగా ఉన్నదాయిని ఆయన ఎరుగును. ఆయన తెలియజేయాలని అభిలషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషాలలోని ఏ విషయము వారి గ్రహణ పరిధిలోకి రాదు. చాలా మంది తమను తాము తెలివిమంతులుగా, బుద్ధిమంతులుగా, ఎన్నో పరికరాలు తయారు చేసిన వారుగా భావిస్తూ ఉంటారు. కానీ దైవం వారికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించకపోతే వారు ఎప్పుడూ ఆ వస్తువు తయారు చేయలేరు అంటారు. అదేవిధంగా ఆయన రాజ్యాధికారము ఒక పట్టణానికో, ఒక దేశానికో, ఒక రాజ్యానికో, ఒక భూమండలానికో కాదు, భూమి ఆకాశాలను పరివేష్టించి ఉంది. వాటి బాధ్యత నిర్వర్తించడం ఆయనకు ఎటువంటి అలసట కలిగించదు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఈ విధంగా ఆయన గుణగణాలు ఏవైతే ఉన్నాయో సూరతుల్ ఇఖ్లాస్లోను, ఆయతుల్ కుర్సీలోను, ఇంకా ఖురాన్లోని చాలా వాక్యాలలో దేవుని యొక్క గుణగణాలను, శక్తి సామర్థ్యాలను తెలియజేయడం జరిగింది. ఆ విధంగా 99 గుణనామాలు ఉన్నాయి. ఎవరైతే ఈ గుణనామాలను కంఠస్థం చేసి అర్థం చేసుకొని వాటి అనుగుణంగా ఎవరైతే జీవితం గడుపుతారో, ఏ రోజు అయితే ఈ వాక్యాలు వారు చదువుతారో, ఒకవేళ ఆ రోజే వారు చనిపోయినట్లయితే ఎటువంటి తీర్పు లేకుండా, లెక్కాచారం లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అందుకోసం సౌకర్యం ఉన్నవారు దేవుని యొక్క ఈ గుణనామాలు, శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో 99 నామాలు కంఠస్థం చేయడంతో పాటు వాటి అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో, అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగని దేవుని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.